మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి బంగారం ధరలు చూసుకుంటే మనం రోజు వీడియో చేస్తున్నాం గోల్డ్ రేట్స్ పైన. మరి ఇప్పుడు 24 క్యారెట్స్ గోల్డ్ 1,14,000లో ఉంది. మరి వెండి బంగారం పక్కన పెడితే వెండి అయితే దూసుకెళ్ళిపోతుంది, 1,48,000లో నడుస్తుంది. ఎందుకు ఇంత ఇలా అంటారంటే, మీరు చాలా వీడియో చెప్పారు ఈ పెరగడం తగ్గడం అనేది మన చేతిలో ఉండదు అని చెప్పేసి. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఈ రేటు పెరగడానికి కూడా ఏమన్నా మ్యాచెస్ ఉన్నాయా అంటే? వెండి గురించి అందరికన్నా ముందుగా మనమే చెప్పాం. ఫస్ట్ మనమే చెప్పాం, ఫోర్కాస్ట్ చేసాం. బంగారం కన్నా ఎక్కువ పరుగులు పెట్టబోతుంది వెండి. భవిష్యత్తులో వెండి ఒకవేళ బంగారం అంతా ఈక్వల్గా రేట్ వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన ఒక 5-10 ఏళ్ల లోపల ఇంకా ముందరే రీచ్ అవుతుందో కూడా చెప్పని పరిస్థితి. ఎందుకంటే వెండిని ఓన్లీ పాత్రల కోసం, దేవుడికి సంబంధించిన విగ్రహాల కోసం కాకుండా వెండిని ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవుతున్న వెహికల్స్లో వాడుతున్నారు. ఎలక్ట్రానిక్ వెహికల్ లోపల ఒక్కొక్క వెహికల్లో 70 కిలోల వెండి వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే సోలార్ ప్లాంట్ లోపల వాడుతున్నారు, కొన్ని రకాల ఔషధాల్లో వాడుతున్నారు. ఈ మధ్య దాని వినియోగం ఎక్కువైపోయింది. లక్షల వెహికల్స్ తయారవుతున్నాయి. అంటే 1,00,000 × 70,000 వేసుకోవాలి. 5 లక్షల వెహికల్స్ తయారవుతాయి. ఇంటూ 70 కిలోలు వేసుకుంటే ఎన్ని టన్నుల వెండి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఓన్లీ దేవుడికి సంబంధించినవో, లేకపోతే పాత్రలకు సంబంధించినవో, లేకపోతే చిన్న చిన్న ఆభరణాల కిందనో వెండిని ఉంచుకున్నంత కాలం పెద్దగా దాన్ని ఎవరు పట్టించుకోలేదు. దానికి పెద్దగా రేట్ లేదు. అందుకే బంగారం 10 తులాలు ఎంత రేటు ఉంటుందో అంత తులం రేటు అంతే ఉండేట్టు, 1 కిలో వెండి రేటు దాదాపుగా దగ్గరగా ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇవాళ అది దూసుకుపోతుంది. అట్లా దూసుకుపోవడానికి కారణం ఏంటంటే దాన్ని అన్ని రకాలుగా వాడుతున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా బాగా దూసుకుపోయే అవకాశం ఉంటుంది. డబ్బున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ దాచుకునే పద్ధతిలోనే బంగారాన్ని అమ్ముకొని నేను కరిగించను, దాన్ని నేను పెట్టుకుంటాను, బాగా డబ్బు వచ్చినప్పుడు అమ్ముకుంటానన్న ఆలోచన ఉన్నవాళ్ళు బంగారం కన్నా వెండిని దాచుకోండి. మీకు 10 లాభం బంగారం కన్నా వెండి మీద ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు నిపుణులు చెబుతున్న విషయం. ఆ విషయాన్ని మీకు ధృవీకరిస్తున్నాం. ఇకపోతే బంగారం రేట్లో వ్యత్యాసాలు రావడానికి పరిస్థితులు ఏమిటంటే ఖచ్చితంగా ట్రంప్ విధానాలు కొంత కారణమని మనకు చెప్పక తప్పదు. సుంకాల మీద వచ్చే వ్యత్యాసాలు కొంత పనిచేశాయి దీని లోపల. తర్వాత అనిశ్చితి పరిస్థితి ఒక రకంగా, ఎందుకంటే ట్రంప్ తీసుకునే నిర్ణయం ఏ రోజుకి ఏ నిర్ణయం తీసుకుంటాను లేకపోవడం వల్ల స్టాక్ మార్కెట్ ఊగిసలాడుతున్నాయి. ఒకరోజు 500 అటు అవుతుంది, ఒకరోజు 300 ఇటు అవుతుంది, 400 ఇటు అవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో స్టాకులు డబ్బులు పెట్టడానికి స్టాక్ మార్కెట్లో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళంతా కూడా నిశ్చలంగా ఉండేటువంటి పెరుగుతున్న బంగారం మీద పెట్టాలని కోరుకుతూ బంగారం వైపు మలుతున్నారు. అలాగే మన రూపాయి విలువ కూడా రోజు రోజుకు దిగిపోతూ ఉంది. మన విలువ ఇంతకు ముందు ఎప్పుడు లేదు, ఇంత దిగజారిపోయినటువంటి విలువ మనకేనాడు లేదు. రూపాయి విలువ బాగా దిగజారిపోయింది, క్షీణించింది బాగా. ఈ క్షీణించడం వల్ల కూడా బంగారం మీద ఎక్కువ పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే మనకు ఒక స్టాక్ మార్కెట్లు ఇవి కాకుండా డాలర్ కూడా పతనం అయ్యే పరిస్థితులు ఉన్నది కాబట్టి దాన్ని కూడా ఒక రకంగా కారణంగా తీసుకోవచ్చు. యుద్ధాలను కూడా ఒక రకంగా కారణాలు తీసుకోవచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల ఇది జరుగుతుంది. ట్రంప్ విధానాలు కొంతవరకు డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ ట్రంప్ విధానాలే మొత్తానికి కారణం అని చెప్పి కూడా చెప్పడానికి కొన్నింటికి కారణాలు అవుతాయి, ఇంకొన్నేమో ఆటోమేటిక్గా వచ్చినటువంటి కారణాలు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితి బంగారం పరుగులు పెట్టే పరిస్థితిలో కనబడుతుంది. వెండి అంతకన్నా ఎక్కువగా పరిగెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. తెలివైన వాళ్ళు వెండిని అందుకొని బంగారం కన్నా ఎక్కువ లాభాన్ని ఆర్జించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ఫైనల్ ఒక విషయం చెప్పండి. మరి దివాళీ వస్తుంది. దివాళీ అంటేనే ఖచ్చితంగా పండగలు అంటేనే బంగారంతో ముడిపడి ఉంటాయి కదా. మరి పండగల టైం కదా, ఏం తగ్గే ఛాన్స్ ఏం లేవంటారు? వాళ్ళు తగ్గితే ఎంతవరకు తగ్గొచ్చు అంటారు? తగ్గడం చాలా కష్టమే. బంగారం అంటే దీపావళి వరకు అయితే పెద్దగా తగ్గకపోవచ్చు. తగ్గినా 500, 1000 రూపాయలు తగ్గి మళ్ళీ 1000, 2000 పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీపావళి వరకు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, పండుగల వరకు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రం డబ్బులు ఉంటే అప్పు చేయకుండా, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకుండా నిజంగా అవకాశం ఉంటే తీసుకుంటే, బంగారం తీసుకున్నా వెండి తీసుకున్నా తప్పులేదు. దాన్ని మీరు ఆ రకంగా పెట్టుకుంటే ఆభరణాల రూపంలో కాకుండా, ఎందుకంటే ఆభరణ రూపంలో ఏమైతే మీకు 22 క్యారెట్స్ అయిపోతుంది. 24 క్యారెట్స్ ఆభరణాలు ఉండవు, మీకు 22 క్యారెట్సే ఉంటాయి. ఎందుకంటే దాంట్లో మళ్ళీ రాగి అవన్నీ కలుపుతారు కాబట్టి మిక్స్ చేస్తేనే కానీ అది మనం అనుకున్నటువంటి పద్ధతిలో ఆభరణం తయారు కాదు. అది దానికోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా అన్ని కల్తీ అయిపోతుంది. కల్తీ అయిపోయాకే 24 క్యారెట్ 22 క్యారెట్స్ వస్తుంది. ప్లస్ మళ్ళీ దాంట్లో ఇవన్నీ తీసేసాక తరుగు ఇవన్నీ పోతే డెఫినెట్గా దీన్ని ఒకసారి 4 సార్లు నగమారిస్తే 4 పదులు దాదాపుగా 40% తగ్గిపోతుంది దాని వాల్యూ. అంటే అంత తక్కువ బంగారం వస్తుంది, అంత తక్కువ రేటు వస్తుంది మనకు. కాబట్టి వీలైనంత వరకు మనం దేనికోసం కొంటున్నాం? బంగారం రేటు పెరిగితే
అది మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్వచ్ఛమైన బంగారం కొనుక్కోండి, ఇంట్లో పెట్టుకోండి. కానీ ఆభరణాల రూపంలో తీసుకుంటే మాత్రం మీకు నష్టం కానీ లాభంగా ఎక్కువ ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొనుక్కోండి. కొనగలిగే శక్తి ఉన్న వాళ్ళు కొనండి, అప్పు చేసి మాత్రం కొనకండి. థ్యాంక్ యూ.